అహ్ని అంధ్రదృష్టే సర్వత్రా తమ ఏవ ప్రతీయతే చక్షున్మతస్తేజ ఏవ యథాత్వ బహిరంతస్సు సర్వత్రా విశ్వమేవ ప్రతీయతే శుద్ధాత్మనో బ్రహ్మవిదో బ్రహ్మైవ సమదర్శిన. పగలు గుడ్డివానికి సర్వత్ర అంది చోట్ల అంధకారం కనపడుతుంటే కన్నులు కలవానికి ప్రకాశం కనపడినట్లుగా అజ్ఞానికి శరీరం లోపల బయట కూడా జగత్తే గోచరించు మామూలు జగత్. శుద్ధాంతఃకరణము కలిగి సర్వభూతములందు సమముగా వ్యాపించున్న బ్రహ్మమును అంటే భగవంతుడిని దర్శించిన జ్ఞానికి సర్వము బ్రహ్మ స్వరూపముగానే పొడగట్టును. సదేవ విశ్వం విపరీత దృష్టే పరీత దృష్టే జగదేవ సత్యాత్ అతజ్ఞ దృష్ట్వాతు మణిశిలా స్యాత్ తజ్ఞస్య దృష్టాతు శిలామణి స్యాత్. మణి స్వరూపమును ఎరుగనివానికి దృష్టిలో మణి సామాన్య శిలయే అగును. రాయికి మణికి తేడా ఏంటండి? అది కూడా రాయే, కానీ పాలిష్ చేస్తే అది మణి. తత్వం నెరిగిన వారి దృష్టిలో ఆ శిలయే మణి అగును. అంటే చిన్నపిల్లాడికి మణి అయినా రాయి అయినా రెండు ఒకటే, వాడికి ఏం తెలియదు. అట్లే బ్రహ్మ రూప విచారం లేని వానికి వాని దృష్టికి సద్రూపుడకు బ్రహ్మ జగద్రూపముగాను బ్రహ్మస్వరూప విచారము కలిగిన వివేకవంతునికి జగత్తు బ్రహ్మస్వరూపమును కనపడు. అంటే మామూలు మనిషికి జగత్తే కనబడుతుంది, జ్ఞానికి బ్రహ్మస్వరూపంగా జగత్ కనపడుతుంది. విశ్వం విష్ణు అని అందుకే విష్ణు స్వాములో మొదటిసారి. అధిష్టానే పరిజ్ఞాతే సచ్చిదానంద లక్షణే బ్రహ్మైవ సకలం విశ్వం భోక్తృభోగ్యాది లక్షణం. జగద్ అధిష్టానముకు సచ్చిదానంద లక్షణోపేతులకు బ్రహ్మం అపరోక్షముగా దర్శించినంతనే భోక్త భోగ్యము ద్రష్ట దృశ్యము కర్త కార్యము మున్నగు లక్షణములతో నొప్పు జగత్తంతయు బ్రహ్మమే అవును. అంటే భగవద్గీతలో కూడా ఇలాంటి చాలా ఉన్నాయి. సర్వత పాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ భూతభర్తృచ తజ్ఞేయం రసిష్ణు ప్రభవిష్ణు చ. సో అట్లాగే వేదంలో కూడా యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే ద్వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సో జ్ఞానికి సర్వము నారాయణ స్వరూపముగా పరబ్రహ్మ స్వరూపంగా కనబడుతుంది, అజ్ఞానికి జగత్తే కనబడుతుంది. బ్రహ్మైవ పంచభూతాని బ్రహ్మైవ భువనత్రయం బ్రహ్మైవాహం బ్రహ్మం చత్వం బ్రహ్మణో అస్యం నాకించిన సర్వం కల్విదం బ్రహ్మ అని మహావాక్యానికి ఇక్కడ వివరణ జరుగుతుంది. ఇంతకు మునుపు తత్వమసి చెప్పారు, అంతకు మునుపు ఆయన ఇతర మహావాక్యాలు చెప్పారు. ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనేది వివరిస్తున్నారు. చిద్వ్యోమ కేవలం అనంతం అనాది మధ్యం బ్రహ్మైవ భాతి నిజ చిత్తవశాత్ స్వయాంభూ ఆకారవానివ ఉమానివ వస్తుతస్తు వంధ్యాతనూజైవ పశ్యతు నాస్తి దేహ. అద్వితీయుడు, దేశకాలావస్తు పరిచ్ఛేదరహితుడు, ఆది మధ్యాంతరహితుడు, స్వయం జాతుడు, జ్ఞానాకాశ రూపుడు నాకు బ్రహ్మమే స్వేచ్ఛావశమున ఆకారము గలవాని వలె పురుషుని వలె స్త్రీ వలె పశుపక్షాల వలె భాషించున్నాడు. అంటే మనము బ్రహ్మం అని చెప్పచ్చు, విష్ణు అని చెప్పచ్చు, నారాయణుడు అని చెప్పచ్చు, శివుడు అని చెప్పచ్చు, ఏదైనా సరే ఈ విశ్వం రూపంలో కనపడుతున్నాడు. వాస్తవ దృష్టిలో చూసిన వంధ్యాపుత్రునికి ఆకారం లేనట్లు బ్రహ్మకును ఆకారం లేదు. వంధ్యాపుత్రుడు అంటే ఎవరు? వంధ్య అంటే పిల్లలు లేని మనిషి, ఆ స్త్రీ. దానికి పుత్రుడు లేనప్పుడు ఆ వంధ్యాపుత్రుడు గురించి చెప్పడం ఎంత వేస్టో. ఈ జగత్తు కూడా అటువంటిదే, ఆకారం లేనట్టు బ్రహ్మమునకు కూడా ఆకారం లేదు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని తచాహం తేస్తవస్తు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ జగత్తు మొత్తము నాచే వ్యాపింపబడి ఉన్నది.
మత్స్థాని సర్వభూతాన్ని, నాలో అన్ని భూతములు ఉన్నాయి. నచాహం తేష్వ, నేను వాటిలో లేను. నచ మత్స్థాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం ఇది విశ్వవ్యాపకత్వాధారత్వే చ ఆత్మనో హరి సూచయిత్వా పందతి భూతేషు సస్య సంస్థితం భూతానామపి స్వస్థం తస్యాద్ అద్వైత సిద్ధయే. అవాంగ్మానస గోచర రూపముగు నా యొక్క ఉత్కృష్టముగు పరమాత్మ భావం చే ఈ దృశ్యముగు ఈ విశ్వమంతయు వ్యాపింపబడినది. బ్రహ్మాది స్తంభ పర్యంతము గల సకల భూతములను నా యందున్నవి, అనగా అవి నా యొక్క స్వరూపం చేతనే తమ వ్యవహార యోగ్య భావములను పొందినవి అదే కనుక నా యందున్నవని చెప్పబడుతుంది. నమస్కారం. కా నేనే అగుట చేసి నేను ఆ భూతములు యందు ఉంటున్నది అవివేకులు తలుచుదురు, కానీ నేను ఆ భూతములు ఉండేవాడని కాదు. అంటే భగవంతుని యందు జగత్తు ఉన్నది అని చెప్పచ్చు, కానీ జగత్తునందు భగవంతుడు ఉన్నాడని చెప్పడం కరెక్ట్. అంటే మట్టిలో పాత్ర ఉన్న మాట నిజం, పాత్రలో మట్టి. ఓ అర్జున, నా ఈశ్వరీయ సంఘటనమును చూడుము. సమస్త భూతములు నాయందున్నవై కూడా లేవు, ఉన్నవై కూడా లేవు. భూత భావ్యముగు భూతముల ద్వారా తెలియబడు నా స్వరూపము ఆత్మ భూతములు ధరించినదియు భూతములకు ఆధారభూతమైనదియు భూతముల అందున్నదియు ఎంత మాత్రము కాదు. భూతముల ఉత్పత్తి స్థితులకు కారణభూతమైన నా స్వరూపము భూతములు ధరించినది గాన భూతములు అందు ఉండినది కాని కాదు. అంటే పరబ్రహ్మతత్వం అన్ని రూపాలలో, అన్ని భూత స్వరూపంలో, విశ్వరూపంలో కనపడుతున్నది. కానీ ఈ విశ్వంలో ఉన్న ఒక్కొక్క వస్తువు పరమాత్మగా మనం పూజించడం కరెక్ట్ కాదు. మయా అవ్యక్త మూర్తిన అని శ్రీకృష్ణుడు అర్జును కనపట్టు లీలాగృహీత పరిచ్ఛిన్న శరీరంతో కాక అవ్యక్త స్వరూపంతో. ఆ మాట అన్నప్పుడు కృష్ణుడు ఒక శరీరంతో ఉన్నవాడి కింద కాదు, అవ్యక్త స్వరూపంతో ఏ ప్రమాణ చేతను సాక్షిత్తు నిర్దేశింప శక్యం గాని అవాంగ్మానస గోచరమగు అప్రమేయ స్వరూపంతో దృశ్యము సర్వమును వ్యాపించుటచే అసత్యము, వ్యక్తము, జడము, సుఖ దుఃఖ మోహాత్మకము, పరిచ్ఛిన్నము, ప్రమేయమగు సకల దృశ్యముల కంటే విలక్షణమైన సత్య జ్ఞానానంద రూపమే పరమాత్మ యొక్క వాస్తవికత రూపం అన్నట్టు స్పష్టమైనది. ఇట్టి స్వరూపముతోనే జగత్తంతయు వ్యాపించి ప్రకాశించిపోయేచున్నాడని చెప్పుచుడ సర్వజగత్ ప్రకాశక స్వరూపుడు బ్రహ్మము భగవంతుడు అని నిరూపింపడింది. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాత సర్వమిదం విభాతి. ముండకోపనిషత్తులో కూడా తరంగ బుద్భుదాదులు జలము నుండి అధిష్టాన జలం వలననే వ్యక్తములై భావము సత్తా కలిగి ప్రకాశించినట్లు అద్దమున ప్రతిఫలించిన నగర గ్రామాల అధిష్టానముకు దర్పణం వలననే సత్తావంతములై ప్రకాశించినట్లు నిఖిల భూతములు అవ్యక్త పరమాత్మ స్వరూపముల నుండి ఆ పరమాత్మ వలనే సత్తావంతములై ప్రకాశించును అని చెప్పుడు చేత సర్వభూతాధారమేదియో అదే బ్రహ్మస్వరూపం వివరింపబడినది. సదాయతానా సత్ప్రతిష్ఠ మరియు వాయు గృహం వలె, సర్పం బిలం వలె, అగ్ని అయపిండం వలె సర్వభూతములను ప్రవేశించి గాని వ్యాపించి గాని ఉండును. వాయువు ముందునవి పరిచ్ఛిన్నములు, వికారములు ఉండినవి, కానీ అవి అన్య పదార్థములు ప్రవేశించు వ్యాపించినుండు. కూటస్థ అసంగ చిద్రూపుడు చేత నేను భూతాదులందు ఉండువాడను కాను. రజ్జువు సర్పం యొక్క ఉత్పత్తి స్థితులను కారణభూతమై సర్పం చేత భావన చేయబడుచు ఆ సర్పములందు ఉండదు. రజ్జు సర్ప భ్రాంతిలో ఈ సర్పము ఎక్కడుంది? సర్పం లేదు అసలు. కాబట్టి సర్పంలో భగవంతుడు ఉన్నాడు అనేది మాట తప్పు. సర్పమే లేదు, రజ్జువే ఉన్నది. ఉన్నది భగవంతుడే, జగత్తు లేదు. జగత్ రూపముగా భగవంతుడు కనపడచ్చు. అట్లే పరమాత్మ స్వరూపం కూడా సర్వభూతముల ఉత్పత్తి స్థితి లయములకు కారణభూతమై ఆ భూతముల చేత భావన చేయబడుచుండి భూతముల యందు ఆ భూతములకు ఆధారముగా కాదు అని ఇట్లు జగత్ కారణత్వమున ప్రసక్తించు వేదదర్శనం నిషేధించి నిష్ప్రపంచ అద్వయ స్వరూపమే యథార్థమైనది. ఇప్పుడు ఆభరణాలు అన్నింటిలో బంగారమే నిజం, ఆభరణాలు నిజం కావు.
కరిగిస్తే మళ్ళీ బంగారం వచ్చేస్తుంది. కొండలన్నింటిలో మట్టి నిజం, కొండ నిజంగా కొండ పగిలిపోతే మళ్ళీ మట్టి మట్టిగా. అద్వయత్వమత సిద్ధం ప్రమాణైరఖిలైరపి నైవాత్ర సంశయ కార్య బ్రహ్మణై బ్రహ్మవాదిభి. ఇట్లు శృతులు ముందగు నిఖిల ప్రమాణముల చేత బ్రహ్మమే అద్వయము, వన్ వితౌట్ ఎ సెకండ్, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన్, స్వయం సిద్ధము అని స్పష్టమైనది. కావున బ్రహ్మ జిజ్ఞాసులకు సాధకులు ఈ విషయం సంశయింపరాదు. విచార్యమాణే సద్బుద్ధ్యా శృతి స్మృత్యుపపత్తిభి సదే వేదం జగత్సర్వం వద్వివర్తం యత స్వయం. శృతి స్మృతియుక్త అనుభవ దృష్టాంతములతో చక్కగా విచారణ సరిపినచో జగత్తంతయు బ్రహ్మం యొక్క వివర్తం. వివర్తం అంటే బ్రహ్మం నుంచి జగత్తు బయటకు వచ్చింది, లేదా ప్రొజెక్ట్ చేయబడింది, లేదా అట్లా కనపడుతున్నది. నిరూపకోటి చేత జగత్తు బ్రహ్మం కంటే అన్యము కాదు. హేమ్నో ప్రవర్తకం వివర్తం కటకం హేమైవ భవతి స్వయం, శిలా వివర్త శ్రీ విష్ణు శిలైవ భవతి స్వయం, యథా తథైవ సకలం స్వరూపేణ స్వయం జగత్ బ్రహ్మైవ తస్య నిత్య త్వాత్ అదభావో న సిద్ధ్యతి. సువర్ణ వికార వివర్తమగు, వివర్తం అంటే వికారం. సువర్ణం యొక్క వివర్తము అంటే సువర్ణం యొక్క వికారమే కంకణము స్వర్ణము అగునట్లు, శిలా వికారమగు వివర్త ప్రతిమ శిలయే అగునట్లు బ్రహ్మ వివర్తమగు ఈ నామరూపాత్మక జగత్తు బ్రహ్మాత్మకమే, బ్రహ్మం కంటే భిన్నం కాదు. బ్రహ్మ నిత్యుడగుట వలన బ్రహ్మకు అభావం అన్నడు సిద్ధింపదు. వాగ్మాత్రలాభ సత్పక్ష ప్రత్యక్ష జాతం అతి దూరత. కావున వాగ్వ్యవహారం మాత్రమే ప్రయోజనంగా గల ఈ భేద దర్శనము దూరంగా విడును. భేద దర్శనము నాకు వాగ్వ్యవహారం మూలం. వాగ్వ్యవహారం అంటే ఇప్పుడు మన మాటల్లో చెప్పుకోవడానికి ఇది అది, ఇది వేరు అది వేరు, నేను వేరు నువ్వు వేరు అని చెప్పుకోవడానికే అది వేరు. కానీ అంటే ఇది నాకు గాజు ఉంది, నాకు దిద్దు ఉంది, నాకు నెక్లెస్ ఉంది అని చెప్పుకోవడానికే అవి వేరు. కానీ ఉండేది బంగారమే మొత్తం. సో ఉపాదాన కారణం సత్యం. అందుచే వాగ్వ్యవహార సిద్ధమగు భేద దర్శనము భ్రాంతి సిద్ధం. అజ్ఞానికి భ్రాంతి వలన అన్ని వేరువేరుగా కనపడతాయి. అభేద దృష్టియే వాస్తవికమని నిరూపించి అవి కాన భేద దర్శనము త్యాజ్యము. లోకే వస్వస్య భావాఖ్యమితి ఏతు వదంతిదే న శ్రోత్రియా న శాస్త్రజ్ఞా న తత్వజ్ఞా న సాధన అభావోపి చ భావోపి సర్వం బ్రహ్మైవ తచ్ఛృణు. సత్యత్యచ్చేత్యు ఉపక్రమ్య జగద్భూతిం స్వయం శృతి సత్యం చ అనృతం చ సత్యమిత్యంత గ్రంథత స్ఫుటం. సద్బ్రహ్మైవాభవత్ సర్వం ఇతి వక్తి స్వయం యతః తతో భావాభావ రూపం సకలం సత్యమేవ హి. లోకమున కొందరు వ్యవహారాతీతుడకు బ్రహ్మ లేడు, వ్యవహారాతీతమైన శూన్యమే కలదు అని చెప్పు. ఎవరు వాళ్ళు? బౌద్ధులు. బౌద్ధులు చెప్పేదంటే సర్వం శూన్యం, శూన్యం, ఏం మీకు కనబడేదంతా ఏం లేదు, అసలు ఏమీ లేదు, మొత్తానికి చివరికి కూడా ఏమి లేదు, అంత శూన్యం. వారు వేద ప్రామాణికులను శాస్త్ర తాత్పర్యమును ఎరిగిన సత్పురుషులు కారు. అభావమును భావమును రెండును బ్రహ్మయే. ఆ విషయమై శాస్త్ర ప్రమాణం వినుము. బ్రహ్మ మూర్త పదార్థములుగాను అమూర్త పదార్థములుగాను గుణాదులతో నిర్వచనీయము అంటే మూర్తము, అనిర్వచనీయము అమూర్తము. ఇట్లు సత్యత్ నిరుక్త అనిరుక్తాది రూపములు గల జగత్తుగా నయ్యనని ఉపక్రమించి పిదప లౌకిక వ్యవహార గోచరమై భావపదంతో వ్యవహరింపుకునే సత్యమును సత్యత్, సత్యం రెండు కలిపి సత్యం, వ్యవహార అతీతమై అభావ పదంతో వ్యవహారించుకున్నట్టు అనృతమును సత్యమే. సత్తారూపుడు బ్రహ్మయే అయ్యను. సత్యం చ అనృతం చ, సత్యం అభవత్, సత్యమే అసత్యం కూడా అయింది. ఇంకా సత్యం లేకపోతే అసత్యం ఉంటే ఏముండదు. సో సత్యం ఉంటేనే సత్యము అసత్యం అనే తేడా కనపడుతుంది అని. ఈ రీతిగా సర్వము సద్రూపుడకు బ్రహ్మమే, బ్రహ్మం కంటే భిన్నమగ వస్తువు ఏది లేదనియు తైత్రీయ శృతియే స్వయముగా స్పష్టముగా ప్రతిపాదించడం చేత భావాభావ రూపముకు సర్వము బ్రహ్మేయము. ఇప్పుడు ఆ ఫలానా ఆయన లేడు అని చెప్తాం అనుకోండి, ఆయన నిజంగా ఉంటేనే కదా ఆయన లేడని చెప్పిన. ఆయన అసలు లేడనుకోండి, ఆయన లేడని చెప్పడానికి కూడా లేదు.
సో అభావం కూడా భావంలో నుంచే వస్తుంది. లోకమున ప్రత్యక్షాది ప్రమాణ గోచరమై భావరూపంలో తోచు పదార్థ జాతమే సత్యము. లోకమున ప్రత్యక్షాది ప్రమాణ గోచరమై, ప్రత్యక్ష ప్రమాణంతో ముఖ్యంగా, తర్వాత అనుమాన ప్రమాణంతో గోచరించేటువంటి అస్తిత్వం భావరూపం ఏదో అది దాన్నే సత్యం అంటున్నాం. వ్యవహారాతీతమైన, ఈ వ్యవహారంలో పట్టికేది, వ్యవహారానికి అతీతమైన నిర్గుణ నిర్విశేష వస్తువు బ్రహ్మం అనున్నది లేదు కాన బ్రహ్మ అసత్ అభావ రూపం అని కొందరు తలుచుదురు. అంటే కనపట్టలేదు కాబట్టి ప్రాక్టికల్ లైఫ్ లో దీని మించింది ఏం లేదు అంటే బ్రహ్మ మిథ్యా, బ్రహ్మ ఈశ్వరుడు లేడు, గాడ్ ఈజ్ నాట్ దేర్. మీరు కంచి మఠం దగ్గర అయితే కంచిలో ఆ మఠం బయట ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద గాడ్ ఈజ్ నాట్ దేర్, గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ దేర్, గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్ దేర్. A person who says God exists is a liar. A person who teaches God is a cheat. అని డిఎంకే వాళ్ళు రాసుకుంటారు మండలంలో. మఠం ముందే జస్ట్ రోడ్డు మీద, రోడ్డు మీద స్తంభం, పెద్ద స్తంభం ఉంది చౌరస్తా. అంటే గుడికి సంబంధం లే, గుడి బయట, బయట అంటే గుడి తలుపుగా అదే ఉంది. అంటే ఎవరో వాళ్ళు అంటే వ్యతిరేకులు వీడే అక్కడ మొత్తం వీడే కదా, టీకే డిఎంకే. వాడు దేవుడు లేడని ఊరుకోవట్లే, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు దొంగ, దేవుడి గురించి చెప్పేవాడు ఎవరి నమ్మకం వాడిది, అంతేగాని వాడిని కొట్టాలి చంపాలి ఇట్లా అన్నమాట. అందుకే వాడు చెప్పాడు కదా ఉదయాన్నిధి భారత్ సత్య సనాతన ధర్మ ఈజ్ లైక్ ఎయిర్, ఇట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్, ఇట్ కెనాట్ బి కన్ఫ్రంటెడ్, ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్. లోకమున ప్రత్యక్షాది ప్రమాణ గోచరమై భావరూపమున తోచు పదార్థ జాతమే సత్యము. వ్యవహారాతీతమైన నిర్గుణ నిర్విశేష వస్తువు బ్రహ్మం అనేది లేదు కాన బ్రహ్మ అసత్ అభావ రూపము అని కొందరు తలుపు. అంటే బౌద్ధులు అట్లాగే అనుకుంటారు, నాస్తికులు కూడా అట్లాగే, కమ్యూనిస్టులు ఇవి కూడా అదే అంటారు. కొందరు నిర్విశేష చిన్మాత్ర రూపణకు బ్రహ్మము వ్యవహారాతీతుడు అవాంగ్మానస గోచరుడు కలడని తలుపులు. అందు బ్రహ్మ వ్యవహారాతీతుడు. అంటే చాలా మంది జగన్మిథ్యా బ్రహ్మ సత్యం కాబట్టి బ్రహ్మం అంటే భగవంతుడు వ్యవహారానికి అతీతుడు, వ్యవహారిక సత్తాకి సంబంధం లేదు కనుక అది వేరు ఇది వేరు, వ్యవహారంలో మనం ఏదైనా చేయొచ్చు, ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పప్పాలైనా చేయొచ్చు, భగవంతుడు ఈ వ్యవహార ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు అని చాలా మంది అనుకుంటుంటారు. కాన లేడని ఎవడు తలుచునో ఇతడు బ్రహ్మ ప్రతిపత్యుపాయభూతమగు వర్ణాశ్రమాల వ్యవస్థాపలక్షణమగు సన్మార్గం నందు ఆస్థ లేనివాడగుటచే అసాధు అని చెప్పబడు. ఎవడు బ్రహ్మము కలడని అస్థి బ్రహ్మ ఇది ఎరుగునో అతడు సన్మార్గగామియగు సాధు అని చెప్పబడు. అనగా అతడు పరమార్థ సద్రూప బ్రహ్మస్వరూప తాదాత్మ్యమును పొందుటచే సాధు అని చెప్పబడు అని తైత్రీయ శృతి వివరించి పిదప భావరూపముగను వ్యవహారిక సత్యముగను అభావ రూపముగను వ్యవహారాతీతముగుడచే శూన్యముగను తలపబడినది అంతయు రెండూ కూడా బ్రహ్మమే అని స్పష్టము చేసి బ్రహ్మ నాస్తి అశంక అసాధు కృత్యమని పేర్కొంది. అసన్నేవ వసద్భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేవ తదో విదు ఇది సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి స తపోతప్యత తప్త్వా ఇదగం సర్వం అసృజత యదిదం కించిత్ తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. భగవంతుడు ఈ విశ్వంలో అంతటా ఉన్నాడు, ఇందువలడందు లేడని సందేహం వలన శక్తి సర్వోపుగా ఉన్నట్టుగా సృష్టి చేసి సృష్టి తదేవ అనుప్రవిశత్, ఈ పెనట్రేటెడ్ అండ్ ఎంటైర్లీ పర్మియేటెడ్ ది హోల్ క్రియేషన్ విచ్ హి క్రియేటెడ్ అని తైత్రేయ ఉపనిషత్తు చెప్తుంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అనుప్రవిశ్వ సత్యత్య అచ్ఛాదభవత్ సత్యం చ అనృతం చ సత్యం అభవత్. సత్యమే సత్యము అనృతము కూడా అయింది. యదిదం కించిత్ తత్ సత్యమిత్యాచక్షతే. నువ్వు ఏమేం చూస్తావో ఏమో కనపడుతుందో అంతా కూడా సత్యమే. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఇంకోసారి. బ్రహ్మైవ సత్య శబ్దార్థ సత్యం జ్ఞానమితి శృతే గ్రహీతు గ్రహ దోషేణ నానాత్వంచ వస్తునః. పైన ఉదాహరింపబడిన శృతి వాక్యం వలన సత్య శబ్దమునకు అర్థము బ్రహ్మయే అగునని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
అను శృతి వలన తెలుసు. అగుచో సద్రూపుడగు నిర్వికారుడగు బ్రహ్మము అనేక రూపములతో తోచుటకు కారణమేమి? నిర్వికారుడై ఉన్న సద్రూపుడగు బ్రహ్మ ద్రష్ట ఒక దృష్టి దోషము చేత పెక్కు రూపములుగా ఉన్నట్టు తోచున్నాడు, కానీ ఆ బ్రహ్మయే పెక్కు రూపములుగా పరిణమించుట లేదు. నానాత్వం దృష్టి దోషజనితం గాని వస్తుకృతం కాదు. బంగారం అనేక ఆభరణాల రూపంలో ఎట్లాగైతే బంగారంగానే ఉందో, మీరు మార్వాడి షాప్ వెళ్తే నీ దగ్గర దిద్దులున్నాయా, ఉంగరం ఉందా, నాకు వాడికి కావాలని అవసరం అంత, వాడు అన్ని కలిపి బంగారం కింద చూస్తాడు అంతే. తద్ తదృష్టం స్థాణురజ్వాదౌ పండితైర్వస్తుధర్మిభిः ఏక ఏవ స్వయం స్థాణుర్నిజలక్షణలక్షితः గ్రహీతురేవ దీదోషాత్ ప్రత్యయస్త్ తస్కరాత్మన ఉదేతి స్తంభరూపేణ స్థాణుస్తిష్ఠతి నాణ్యదా. తద్వదేవ గ్రాహకాణాం ప్రత్యయో జగదాత్మకः జాయతే బుద్ధిదోషేణ స్వయం బ్రహ్మాత్ అవిక్రియం. బుద్ధి దోషము చేతనే స్థాణువు రజ్జువునకు వస్తువుల యందు నానాత్వం గోచరించున్నది అని వస్తుతత్వము నెరిగిన పండితుడు చెప్పుదురు. మసక చీకటి యందు దూరంగా ఉన్న ఒక స్థాణువు అంటే ఒక స్తంభం కొందరికి బుద్ధి దోషము చేత ఒక పురుషుని వలెను దొంగ వలెను కనపట్టవచ్చు. ఇట్లు కనిపెట్టిన ఆ మాత్రాన స్థాణువునందు ఎట్టి వికారము పడసూపగా స్థాణుగానే ఉండదు. తరువాత వస్తు పరిశీలన చేయ వారికి అది స్తంభ రూపంగానే ఎట్టి వికారము లోనుగా కనపడుతుంది. అట్లే జీవుడ దృష్టి దోషము చేతనే సద్రూపుడకు బ్రహ్మయందు నానా రూపములు పొడగొట్టుచు జగద్రూప మిథ్యాజ్ఞానం కలుగుచుండు. ఇట్లు జగత్తు భాషించినను బ్రహ్మస్థాను వలె నిర్వికారుడు ఉండదు. అదే మనకి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవాశిష్యతే. అనాదికాలీన నిరంతవాసనా దోషేణ దుష్టా పురుషస్య బుద్ధి నానావిధం విశ్వమిహం ప్రసూతే స్వప్నాదివద్ బ్రహ్మణి కేవల అద్వయే. అనాది కాలము నుండి అంతులేక వచ్చుచున్న ఈ ప్రపంచ సంస్కారముచే అత్యంత మలినమై ఉన్న బుద్ధియే స్వప్నమునందు వలె జాగ్రత్త దశయందును అద్వితీయుడకు పరబ్రహ్మము యందు చిత్ర విచిత్ర నానా రూప క్రియాత్మక ప్రపంచమును సృష్టించుచున్నది. అంటే బుద్ధిగా అట్లా చూస్తున్నది అంతే. అదే మన దక్షిణామూర్తి స్తోత్రంలో తేజస్యాంకరివాంకరో విగర్భితం ప్రాగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని చెప్పాడు. అంటే బుద్ధి దోషం వలన ఇట్లా నానాత్వం కనపడుతున్నది, కానీ ఎట్లాగైతే స్వప్నం వలనే జాగ్రత్త అవస్థ కూడా, స్వప్నంలో ఎట్లాగైతే జాగ్రత్త అవస్థ అబద్ధమో, జాగ్రత్త అవస్థలో స్వప్నం అబద్ధమో, సుషుప్త అవస్థలో మిగిలిన రెండు కూడా అబద్ధమో, ఈ జగత్తు కనపడుతున్నది నిజం కాదు, దీని వెనకాలన్న పరబ్రహ్మమే సత్యము. నా బ్రహ్మణావాపి శివేన విష్ణునా స్వప్న ప్రపంచో న కదాపి స్పష్ట సృష్ట స్వయం ధియా కల్పిత ఏవ భాతి తథైవ జాగ్రత్తపి బుద్ధి కల్పిత. బుద్ధియే ప్రాక్తన కర్మ జన్మ సంస్కార సమాహితమై స్వప్నమున ఆయా పదార్థ జాతులను సృష్టించినది. స్వప్నంలో వచ్చేటువంటి జగత్తుని ఎవరు సృష్టిస్తున్నారు? బుద్ధి సృష్టిస్తున్నారు. బుద్ధి అంటే మనస్సే, మనస్సు యొక్క హయ్యర్ మైండ్ అన్నాడు. ఇంటలెక్ట్ ఈజ్ హయ్యర్ మైండ్. కానీ బ్రహ్మ విష్ణువు మహేశ్వరులో ఒకరు కానీ ఆ స్వప్న పదార్థం సృష్టించలేదు. బ్రహ్మ సృష్టి కాదు కదా, విష్ణు సృష్టి కూడా కాదు, ఈశ్వరుడు సృష్టి కాదు. ఆ స్వప్నంలో దాన్ని ఎవరు సృష్టించారంటే మన బుద్ధే సృష్టించింది, మన మనస్సు సృష్టి. కాన స్వప్న జగత్తు వలనే జాగ్రత్త దశయందు కూడా తోచు జగత్తు కూడా ప్రాక్తన సంస్కార దోషభూషిత బుద్ధి కల్పితమే గాని వేరొకటి కాదు. యతో యతో ధావతి చైవ చోదితం మనోవికారాత్మక పంచసు గుణేషు మాయారుచితేషు దేహ్యసౌ ప్రపద్యమాన సహతేన జాయతే. యం యం వ్యాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏ ఏ భావంతో మృత్యు సంభవిస్తుందో, అంటే మృత్యు వచ్చినప్పుడు మనస్సులో ఏ భావం ఉందో అదే వాడు మళ్ళా పొందుతాడు. గురు నానక్ ఒకసారి ఎక్కడో వెళ్తుంటే ఎవరో ఒక ఆయన వాళ్ళ నాయనకి ఏదో మాసికమో ఆర్థికమో ఏదో పెడుతుంటే ఆయన నవ్వాడు. ఏంటి నవ్వుతున్నావు అంటే, అదిగో అక్కడ ఒక తోడేలు తిరుగుతుంది, ఆ చిన్న తోడేలు, పిల్ల తోడేలు, ఆ తోడేలే మీ నాన్న అని చెప్పాడు. ఎందుకు అంటే, మీ నాయన చనిపోయేటప్పుడు చేపలు తినాలని కోరికతో చనిపోయినాడు, ఈ రూపంలో వచ్చాడు.
ఆయన మహాయోగి కాబట్టి ఆయనకు తెలుస్తుంది. ధీకల్పితత్వేన హి జాగ్రదీక్షితం న స్వప్నకాలే జగదస్తి తద్వత్ స్వప్నే క్షిత్రం నాస్తి జాగ్రతేహ ద్వయోశ్చ సుప్తావతి శూన్యతా తతః. జగత్తు బుద్ధి పరికల్పితము కావుననే జాగ్రత్త ప్రపంచము స్వప్నములను, స్వప్న ప్రపంచము జాగ్రత్త దశను కాన వచ్చుట లేదు. జాగ్రత్త స్వప్నాతిరిక్తమై సుషుప్తి దశ ఎందు ఏది లేదు కాన నిష్ప్రపంచ స్థితి కలుగుతున్నది. ఇప్పుడు ఈ కనపడే జాగ్రత్త అవస్థలో ఈ విశ్వము బుద్ధి ప్రచోదితమైంది, బుద్ధి పరికల్పితమైందని చెప్పడానికి సింపుల్ కామన్ సెన్స్ చాలు. ఇక్కడ మనం ఒక 20 మంది కూర్చున్నాము, 20 మందికి 20 రకాలుగా కనపడుతున్నది ఈ విషయం. ఏ ఇద్దరికి ఒకే విధంగా కనపడుతుంది. వాళ్ళ ట్విన్స్ అయినా సరే, కమల పిల్లలు అయినా సరే, ఎగ్జాక్ట్లీ అన్ని సేమ్ ఒకే టైంలో జాతకం పుట్టిన వాళ్ళైనా సరే, వాళ్ళకి కనపడే విషయం, వాళ్ళకి కనపడే సంసారం వేరు. ఎందుకంటే వాడి పూర్వకర్మం బట్టి కనపడుతుంది. వాడి పూర్వ జన్మలో ఏ కర్మలతో పుట్టాడో ఆ కర్మలను బట్టి ఈసారి పుట్టాడు. కాబట్టి ఇన్ఫాక్ట్ జాతకం అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్. ఇట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ది కర్మ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్. పూర్వజన్మలో ఏ పరిస్థితిలో అయితే వాడు చనిపోయాడో, ఏ ఏ కర్మ సంచితంగా ఉండి చనిపోయాడో, అదే వీడు పుట్టినప్పుడు ఆ జాతక పరిస్థితి అంటే ఆ గ్రహస్థితి ఇట్లా చూపిస్తుంది. అదే వీడు జ్యోతిష్కులు ఇదిగో ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని చెప్తారు. సో ఆ ప్రతి జీవికి నో టూ పీపుల్ హ్యావ్ సేమ్ హారోస్కోప్. ఈవెన్ ట్విన్స్ అయినా సరే వాళ్ళకి లెక్క ప్రకారం సేమ్ టైంలో పుట్టారు, కానీ వాళ్ళ కర్మ వేరు, వాళ్ళ కనపడేది వేరు. ధీకల్పిత్వేన హి జాగ్రదీక్షితం న స్వప్నకాలే జగదస్తి తద్వత్ స్వప్నే క్షిత్రం నాస్తి జగత్రీహ ద్వయోశ్చ సుప్తావతి శూన్యతాస్త. యత్ర చిత్తం తత్ర విశ్వం స్వయమేవ ప్రదీయతే యత్ర చిత్తం నాస్తి తత్ర నాస్తి కించిత్ జగత్ కథా. స్వప్నే అపి జాగ్రత్తే చిత్తసత్వాత్ ప్రతీయతే విశ్వం అశేషమేతత్ చిత్తస్య నాశే సతి సుప్తికాలే నాస్త్యేవ విశ్వం సకల ప్రసిద్ధే. చిత్తం ఎక్కట ఉండునో అచట జగత్తు స్వయముగా భాషించును. చిత్తం ఎచ్చట ఉండదో అచట జగత్ ప్రధయే కానరా. మీకు ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను బెంగళూరులో, యోగా కాన్ఫరెన్స్. నిమాన్స్ అది ఎస్వ్యాస అని వివేకానంద యోగా అనుసంధాన సంస్థ. వాళ్ళ కాన్ఫరెన్స్ నాతో పాటు రూమ్మేట్స్ ఉన్నారు. అందులో ఒక ఆయన సైకాట్రీ ప్రొఫెసర్ నిమాన్స్ ఇదే సైకాట్రీ హాస్పిటల్. మేము మాట్లాడుతుంటే ఇలాగే ఇంకొక మూడో వాడు వచ్చి 5 నిమిషాల నుండి వెళ్ళిపోయాను. ఇది ఏం చెప్తున్నాడు? వాడికి కొద్దిగా పిచ్చిందండి. ఉండొచ్చు, మనకు తెలియదు కదా, ఆయన పిచ్చివాడు డాక్టర్ కాబట్టి వాడికి ఉండొచ్చు, మనకేం తెలుసు. తర్వాత ఇంకోటి వచ్చాడు, వాడిని కూడా చూసి వీడి కూడా కొద్దిగా పిచ్చిందని చూస్తే నాకు డౌట్ రావడం, మరి అందరికీ పిచ్చిందని నాకు కూడా పిచ్చుంటాడేమో అని చెప్పి, మరి నువ్వు అందరికీ పిచ్చిందంటావు, నీకు పిచ్చలేదా అని అడిగాడు. పిచ్చి డాక్టర్కి అందరికి పిచ్చినట్టు. అది ఇప్పుడు పోలీసు వాడు వస్తే ఇక్కడ కూర్చొని పోలీసు వాడు ఇక్కడ ఏ దొంగతనం జరగచ్చు, ఏ దొంగలు రావచ్చు, ఏమైనా బట్టి ఇదే వాడికి కనబడుతుంది. అదే. సో ఇప్పుడు నేను నా జీవితంలో కూడా నేను ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యి పూనా నుంచి హైదరాబాద్కి వస్తే ఇల్లు వెతకాలి. హైదరాబాద్ మొత్తం టూలెట్ బోర్డ్సే కనపడతాయి, ఇంకేం కనపడదు. ఎక్కడ ఇల్లు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ లేవు, అంత తప్ప ఏం కనపడదు. బాగా ఆకలి వేస్తుంది అనుకోండి, వాడికి ఎక్కడ వాడు ఉన్నాయి, ఎక్కడ అదే కనపడుతుంది, ఇంకేం కనపడుతుంది. సో వాడి సంస్కారాన్ని బట్టి వాడికి అది కనపడుతుంది. ఇప్పుడు తావలసింది రంభ అంటారు పెళ్లి చూపుల్లో, ఆ రంభరాకు కనపడుతుంది, వెంటనే పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏముంది, అది రంభరాకు కనపడదు. ఇదంతా సైకలాజికల్ కండిషన్. వాడికి తానెంతో జగమంతా, సింపుల్ గా తెలుగులో తానెంతో జగమంతా, నీలో ఏముందో అదే నీకు బయట కనపడుతుంది. అంటే ఇప్పుడు కెమెరాలో మొత్తం కనపడినారు, పసుపుడం కనపడ్డట్టుగా వీడు దొంగ అయితే బయటవాడి దొంగ, వీడు పిచ్చివాడి డాక్టర్ అయితే బయటవాడి పిచ్చివాడే కనపడతాం, వీడు పోలీస్ అయితే దొంగ. ఎత్ర ఎత్ర చిత్రం ఎత్ర ఎత్ర చిత్తం తత్ర విశ్వం స్వయమేవ ప్రతీయతే యత్ర చిత్తం నాస్తి తత్ర నాస్తి కించిత్ జగత్ కథ.
స్వప్నేపి జాగ్రత్తపి చిత్తసత్వాత్ ప్రతీయతే విశ్వం అశేషమేతత్. చివరికి నిద్రలో ఏమైపోతుంది? గాఢ నిద్రలో ఏమీ లేదు, స్వప్నం లేదు, జగత్తు లేదు, మొత్తం జీరో, సర్వశూన్యం, నిరాభాసం. చిత్తం ఎచ్చట నుండినో అచ్చట జగత్తు స్వయముగా భాషించును, చిత్తం ఎచ్చట ఉండదో అచ్చట జగత్ కథయే కానరాదు. జాగ్రత్త స్వప్నులు ఎందు చిత్తముందు వల్ల జగత్తు సమస్తము భాషించుటయు, సుషుప్తి ఎందు బుద్ధి లయం చెందుడిచే జగత్తు యొక్క స్ఫూర్తి లేకపోవటయు సర్వజన విదితమే కదా. భ్రాంతి మాత్రమిదం విద్వం విశ్వం బ్రహ్మణి కల్పితం, విద్ధి యస్మాత్ స్వయం విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. ఓ విద్వాంసుడా, దృశ్యమగు ఈ ప్రపంచమంతయో బ్రహ్మము ఎందు కల్పితమై అపరోక్ష బ్రహ్మజ్ఞానానుభవం కలిగినంతనే రజ్జు సర్పము వలె బాధింపబడుచున్నది, విలయం చెందుతున్నది. కానీ ఈ జగత్తు భ్రాంతి సిద్ధము, ప్రపంచ సంస్కార దోషిత బుద్ధి పరికల్పితము, సత్యం కాదు. శుక్తి జ్ఞానాద్యథారూప్యం రజ్జు జ్ఞానాద్యథో రగః తథా అధిష్టాన తద్ బ్రహ్మజ్ఞానాత్ విశ్వం న దృశ్యతే. తాడులో పాము ఎట్లాగైతే మాయమైపోతుందో, తాడు అని తెలియంగానే తాడు యొక్క జ్ఞానం రాగానే, అట్లాగే బ్రహ్మజ్ఞానం రాగానే ఈ విశ్వం మాయా లేనిది అని చెప్పి తెలుసుకోవాలి. అధిష్టానాదర్శతమేవ విశ్వభ్రమ సతాం తస్మిన్ దృష్టే జగద్భ్రాంతి దురాదేవ పలాయతి. ఇట్లు అధిష్టానమును దర్శింపనినంత వరకే ఆ అధిష్టానమందు అన్య వస్తు విషయక భ్రాంతి కలుగుచున్నది. కనుక అధిష్టాన బ్రహ్మస్వరూప జ్ఞానం లేనందువలనే బ్రహ్మ యందు జగద్భ్రాంతి కలుగుతున్నది. మరి అందరికీ జగద్భ్రాంతి ఎందుకు కలుగుతున్నది అంటే భగవద్జ్ఞానం లేదు కాబట్టి, బ్రహ్మజ్ఞానం లేదు కాబట్టి. బ్రహ్మజ్ఞానం వస్తే జగద్భ్రాంతి కలగదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరు ఎవరైనా కాశీకి వెళ్తే ఆ ట్రైన్ దిగినప్పుడే కొందరు వచ్చేస్తారు, పండాలు వాళ్ళంతా. అందరూ తెలుగు మాట్లాడతారు, మన మన రీజనల్ స్లాంగ్ మాట్లాడతారు. తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర. వచ్చేసి ఇంకా వెంటబడి ఇంకా వాడు 3-4 రోజులు తిప్పుతాడు బాగా, అన్ని తిప్పి 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 వాడి డబ్బులు ఎక్కడికక్కడ గుంజేస్తుంటాడు. తర్వాత అంత క్లోజ్ గా, అంత అఫెక్షనేట్ గా, ప్రేమతో ఉన్నవాడు మాయమైపోతాడు. ఎక్కడ పోయినాడో తెలియదు, అయిపోయింది. వాడి పని అయిపోయింది. వాడు ఎక్కడున్నాడా అని మనం ఎదిగితే వాడు తప్పడు. మళ్ళా ట్రైన్ స్టేషన్ లో వచ్చేవాడు పట్టుకుంటాడు. మనమేమో వెళ్ళిపోతాడు టాపిక్. యద్ అసత్యం బాధ్యతే తత్శుక్తికారజతం యథా, యత్ సత్యం బాధ్యతే తన్నో శుక్తికా శకలం యథా. శుక్తి జ్ఞానముచే రజతమునకు బాధ లయము కలుగును గాని మిథ్యారజత జ్ఞానము చేత శుక్తికి అంటే ముత్యపు చిప్పకు బాధ కలగట్లేదు. అట్లాగే సత్య జ్ఞానము చే అసత్యము నివర్తించును గాని అసత్య జ్ఞానము చేత సత్య వస్తువు నివర్తింపదు. అంటే భ్రాంతిలో ఉన్నవాడికి భగవంతుడు లేడు, ఇది నేను చూసేదే నిజము అనేవాడికి. ఒక ఆవిడ ఉంది ఇక్కడ, మా ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి సింగపూర్ ఉంటాడు. ఆమె అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చి ఉంటుంది. ఆమె 84 ఏళ్ళు. ఏంటండి అంటే, మా అబ్బాయిని చాలాసార్లు చెప్పాను. మా అబ్బాయి అంటే అక్కడ ఏముంది, ఇండియాలో ఏముంది, ఇండియా ఏం లేదు అక్కడ, సింగపూర్లోనే ఇక్కడే అంతా ఉంది అంటాడు. వాడి కళ్ళకి అట్లాగే కనబడుతుంది. ఇండియాలో ఏం లేదు, అక్కడ వచ్చి ఏం చేస్తాను నేను అక్కడ ఏం లేదు లేదా. అసలు సింగపూర్ లో వ్యవసాయం అన్ని హైదరాబాద్ కంటే చిన్నది. మంచినీళ్ళు కూడా మలేసియా నుంచి తెచ్చుకోవాల్సిందే పక్క నుంచి. హైదరాబాద్ కంటే చిన్నది, అక్కడ ఏమీ లేదు. వ్యవసాయం లేదు, పండ్లు లేవు, చెట్లు లేవు, గేదెలు లేవు, గొర్రెలు లేవు, పరిశ్రమలు అంతే. కానీ సత్య బ్రహ్మజ్ఞానం చేతనే అసత్య జగత్తుకు బాధ కలుగును కానీ అసత్య జగద్భ్రాంతి చేత సత్యస్వరూపుడికి బ్రహ్మం అన్నిటికీ బాధ కలుగునేదు. సో భగవంతుడికి నన్ను నమ్మారా లేదా, నమ్మకపోతే నాకు ఎట్లా అనే బాధే ఉండదు. నమ్మితే నమ్మలే లేదు, ఆయన సంబంధం లేదు. సో నీ జ్ఞానం ఎంత ఉండే అంటే అసలు నమ్మకం అనేది అవసరం లేదు. జ్ఞానం బట్టే బ్రహ్మజ్ఞానం. మన దగ్గర మన సనాతన ధర్మంలో బ్లైండ్ బిలీఫ్ అవసరమే లేదు. శాస్త్రం ఉంది, అవగాహన ఉంటే, జ్ఞానం వస్తే బ్లైండ్ గా ఏది బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. విశ్వస్య భ్రాంతి కార్యత్వాద్ అసత్యత్వం చ బాధనం న్యాయయుక్తమతో విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. బ్రహ్మస్వరూప జ్ఞాన మూలక భ్రాంతి కల్పితముగుటచే ఈ జగత్తు మిథ్యా అసత్యము అగును, కావున లయము చెందును అని చెప్పుటయే న్యాయ సమ్మతము. కావున అధిష్టాన బ్రహ్మజ్ఞానం చేత ఈ విశ్వం లయం చెందును. ఎప్పుడు ఈ విశ్వము లయం చెందుతుంది? బ్రహ్మజ్ఞానం వచ్చిన క్షణంలో జరగచ్చు. బ్రహ్మమే కనపడే, పరబ్రహ్మం కనపడుతుంది. మీకు ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ టర్మ్స్ లో చెప్పాలంటే
ఒక ఆయన నా శిష్యుడు ఒక ఆయన డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏమంటాడండి, ఈ ప్రపంచంలో ఏమీ లేదండి, చివరికి అంత బయాలజీయే, అంటే జంతువు ఎట్లా బిహేవ్ చేస్తే మనిషి కూడా అంతే, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఇట్లాంటివని చెప్పి నేను చెప్పాను, అది కూడా ఏం లేదు, మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ కి ఆకలి ఏంటి, దప్పిక ఏంటి, ఏమీ లేదు. ఇంకా మాలిక్యూల్స్ కూడా కెమిస్ట్రీ లెవెల్, ఇంకా కిందికి వెళ్తే ఫిజిక్స్ లెవెల్కి వెళ్తే ఆటమ్స్ ఉన్నాయి, ఆటమ్స్ లో పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, వాటికి ఏంటి, వాటికి పేరా, ఊరా, అడ్రసా, అసలు ఏమి లేదు. అందుకే జగన్మిథ్యా అని ఈజీగా అర్థం చేసుకో, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివిన వాడికి జగన్మిథ్యా అని ఈజీగా అర్థమైపోతుంది. సో ఫైనల్ గా ఏముంది అంటే ఏదో ఒకటి ఉంది, అదే ఇన్ని రకాలుగా ఆటమ్స్ కింద, ఇన్ని రకాల వేవ్స్ కింద, పార్టికల్స్ కింద కనపడుతున్నది, ఎనర్జీ కింద, మ్యాటర్ కింద, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఐన్స్టీన్ చెప్పింది అదే బ్రహ్మం అని మన వాళ్ళు చెప్పారు. అందుకంటే ఏదైతే మ్యాటర్ కింద, ఎనర్జీ కింద, రెండింటి కింద కనపడుతుందో ఒకదాని నుంచి ఒకటి మార్చుకో, ఆటం బాంబులో ఒక గ్రామ్ మ్యాటర్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సి స్క్వేర్ కి 3 × 10⁸ స్క్వేర్ అంటే 9 × 10⁻16 వాట్స్. కిలోవాట్ అంటే మీకు తెలుసా, మెగావాట్ తెలుసు కదా, కిలో అంటే 3, మెగా అంటే 6, ఇక్కడ 16 సున్నాలు, అన్ని వాట్స్ ఎనర్జీ ఒక గ్రామ్ మ్యాటర్ తో వస్తుంది. ఈ మొత్తం సిటీని దగ్ధం చేసేయచ్చు, అదే ఆటమ్ బాంబ్ అంటే. సో మ్యాటర్ ఎనర్జీ ఒకదానికొకటి కన్వర్ట్ అవుతాయి, కాస్మిక్ రేస్ లో ఎనర్జీ మ్యాటర్ కింద కన్వర్ట్ అవుతుంది, ఆటమ్ బాంబ్ లో మ్యాటర్ ఎనర్జీ కింద కన్వర్ట్. సో ఏంటి కన్వర్ట్ అవుతుంది, ఏదో ఒకటి ఉంది, అది మ్యాటర్ గానే ఉంటుంది, ఎనర్జీ గానే ఉంటుంది, మీరు ఎట్లా చేస్తే అట్లా. సో అదే పరబ్రహ్మ అని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారని నేను ఎప్పుడో ఒక ఆర్టికల్ రాసా 74లో. విశ్వస్య భ్రాంతి కార్యత్వాత్ అసత్యంతంచ బాధనం న్యాయయుక్తమతో విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే జాగ్రస్వప్న సుషుప్త్యాదో వ్యభిచార ప్రదర్శనాత్ స్వతః సత్తాది శూన్యం చిత్త సంభావితత్వతః విశ్వస్య భ్రాంతి కార్యత్వం అభ్యువేతం మహర్షిభిః నహ్యస్తి కించిత్ తత్సత్వం భ్రాంత్యా కల్పిత వస్తునః. సత్యమగు వస్తువులు అన్ని దశల యందు ఒకే విధముగా ఎట్టి వికారముగా ఆనందక ఇండును. అదే భగవద్గీత 2వ అధ్యాయంలో మీరందరూ చదివారు, నా అసతో విద్యతే భావో నో భావో విద్యతే సతః అన్నాడు. అంటే సత్తు, అసలైన సత్యమైన పదార్థం ఎప్పుడు లేకుండా ఉంటూ ఉండదు, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అసత్యమైన పదార్థాన్ని ఎన్ని రకాలుగా కనపడ్డా కూడా నిజంగా ఉండటం అంటూ లేదు. నా అసతో విద్యతే భావో నో భావో విద్యతే సతః ఉభయోర దృష్టంత తనయో తత్వదర్శిని. ఆ తత్వమే ఇక్కడ చెప్తున్నాడు. సత్యమగు వస్తువు అన్ని దశల యందు ఒకే విధముగా ఎట్టి వికారమునందక ఉండును. ఒక దశ యందు ఒక విధముగా, మరి ఒక దశ యందు ఇంకొక విధముగా తోచుచుండు వస్తు నిర్వికారము కానేను, సత్యం కానేరదు. జగత్తు జాగ్రత్త దశ యందు ఒక విధముగాను, స్వప్న దశ యందు ఇంకొక విధముగాను, సుషుప్తి యందు జాగ్రత్త జగత్తు కానరాకయు ఉన్నది. ఒక మనిషికి, ఇంకో మనిషికి ఇంకో జగత్తు, ఇంకో స్వప్నం, ఇంకో. సో మొత్తము మోసమే. ఇట్లు జగత్తుకు ప్రత్యేకమైన స్వాభావికమైన సత్తా, ప్రకాశము మునగును లేవు. మరియు ఇది ప్రాక్తన సంస్కార పమావిష్ట చిత్త విభ్రము చేతనే కల్పింపబడుతుందని ఇంక నిర్ధారణ చేయబట్ట వలన. అంటే మీకు ఏం కనబడుతుంది జగత్ అంటే, ఇందాక చెప్పా కదా, ఎవడికి లోపల ఏదంటే అదే బయట కనబడుతుంది. ఆకలిస్తే వాడికి కేవలం ఫుడ్ కనబడుతుంది. ఇప్పుడు కామాంధంగా ఉన్నవాడికి ఏం కనపడుతుంది, ఓన్లీ సెక్స్ కనపడుతుంది, ఇంకేం కనపడుతుంది. దొంగకి దొంగతనం ఎక్కడ అదే కనపడుతుంది. చిత్త విభ్రమం చేతనే కల్పింపబడినని ఇట్లు నిర్ధారణ చేయబట్ట వలన జగత్తు అజ్ఞాన విరసితమే అగును. అజ్ఞాన కల్పిత వస్తువుకు సత్యత్వమును అనుభవ విరుద్ధం కదా. కావుననే మహర్షులు జగత్తు భ్రాంతిజన్యమని నిర్ణయించిరి. రజ్వా కల్పిత సర్పస్య సత్యత్వం కేన వీక్షితం యత్ర యత్ కల్పితం భ్రాంత్యా తత్తు తస్మాన్న భిద్యతే. రజ్జువునందు కల్పింపబడిన సర్పమును దర్శించిన వారు లేరు. కల్పిత సర్పము రజ్జువు కంటే భిన్నం కాదు, రజ్జువు కంటే భిన్నముగా సర్పం అన్నది లేదు. తాను దేని ఎందు కల్పింపబడినో అది దాని అధిష్టానం కంటే భిన్నం కాదు. సర్పం రజ్జువు కంటే భిన్నం కాదు, జగత్తు బ్రహ్మం కంటే భిన్నం కాదు. శుక్తి కల్పిత రూపస్య శుక్తి అభిన్నత్వ దర్శనాత్. శుక్తి ఎందుకు కల్పింపబడిన రజతము శుక్తి కంటే భిన్నము కానట్టుగానే కల్పిత వస్తు అధిష్టాన అభిన్నగా గుణం. పాషాణే పరికల్పితై రవయవై పాణ్యాదిభిర్భావిత శ్రీ విష్ణు నిజరూపతో
నహి శిలారూపాత్ పృథక్ విద్యతే తద్వద్ బ్రహ్మణి కల్పితస్య జగతో బ్రహ్మస్వరూపాత్ పృథక్ భేదో నాస్తి యతస్తత్ అఖిలం బ్రహ్మైవ సద్వస్తుతః. ఉలితోటి శంఖ చక్ర గదా ఆయుధమును చతుర్భుజాది అవయములను చెక్కి శిల్పి శిలయందు మహావిష్ణు స్వరూపమును నిరూపించి భావింపచేయుచును. ఇట్లో శిలయందు భావితులకు శ్రీ మహావిష్ణు రూపము శిలారూపం కంటే భిన్నం కాదు. అట్లే బ్రహ్మం యందు బుద్ధి అను శిల్పి విచిత్ర నానా రూపములతో జగత్తు నిరూపించి భావింపచేయుచును. ఇట్లు కల్పితమై భావితమగుచుండు జగత్తు బ్రహ్మస్వరూపం కంటే భిన్నం కాదు, కానీ సర్వమును సద్రూప బ్రహ్మాత్మకమే. యత్ సర్వం కల్పితం బ్రహ్మ సర్వం ఏతదితి స్ఫుటం బ్రహ్మైవేదం విశ్వమితి ప్రబ్రవీతి స్వయం శృతి. విశ్వస్య బ్రహ్మమాత్రత్వం తాత్పర్యేణ తతో జగత్ సర్వం బ్రహ్మైవాంత అత్ర సంశయో బ్రహ్మవాదినాం. శృతి కూడా యత్ సర్వం కల్పితం బ్రహ్మ సంవాది విసంవాది రూపభ్రాంతి చే కల్పితమగు చేతనాత్మక చేతనాచేతమగు విశ్వ ప్రపంచమంతయు బ్రహ్మ సర్వం హేతద్ బ్రహ్మ దృశ్యమగు ఇదంతయు బ్రహ్మము బ్రహ్మైవేదం విశ్వం బ్రహ్మయే దృశ్యము ఇది అని రీతిగా జగత్తునకు పరబ్రహ్మ రూపత్వమును ముఖ్య తాత్పర్యముగా స్పష్టముగా అదే విశ్వం విష్ణువు అని విశ్వసహస్రనామంలో మొదలుపెట్టారు. రూపస్య శక్తిమాత్రత్వం యథా సా జగతస్తథా సిద్ధేతు బ్రహ్మమాత్రమే పరస్య బ్రహ్మణస్వతః సిద్ధమేవ అద్వితీయత్వం ప్రమాణైర్ అఖిలైరపి తథైవ మతోహీనే సర్వజ్ఞత్వాదయో మృషా స్వాజ్ఞాన కల్పితా సర్వే స్వస్మిన్ కించిత్ జ్ఞానాద్వన్. మాయామాత్రమిదం ద్వైతం ఇది శృతివచో బలాత్ ద్వైతస్య భ్రమకారాత్ నోరసి ద్వయోరి జీవేశ్వరోపాధ్యో తథైవోభయగామినాం సర్వజ్ఞత్వాది ధర్మాణం మృషాత్వే కోత్ర సంశయ. దృశ్యమగు ఈ ద్వైతము అంటే భేదము సత్యం కాదు, మాయా మాత్రము. కానీ శృతివాక్య ప్రమాణం వలన ద్వైత ప్రపంచమంతయు భ్రాంతిజన్యమగుట వలన జగత్తులోనగు జీవేశ్వరుల ఉపాధులైన అంతఃకరణం శుద్ధ సత్వ ప్రధానమును మాయయును ఆ ఉపాధుల యొక్క ధర్మములకు అనగా అంతఃకరణ ధర్మములకు అల్పత్వ కించిజ్జత్వాదులను మాయాధర్మములకు సర్వజ్ఞత్వ సర్వాంతర్యామిత్వాది ధర్మములను మిథ్యయగును. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇది మాండుక్య కారిక. గౌడపాదుల వారు మాండుక్యోపనిషత్తుకి కారిక రాశారు. ఉపనిషత్తుతో పాటు ఉంటుంది. అదే ఒరిజినల్ అద్వైత సిద్ధాంతం అక్కడనే ఉంది. అక్కడి నుంచే శంకరాచార్య గారు తీసుకొచ్చి ప్రవర్తింపజేశారు. ప్రపంచో యది విద్యేత ఒకవేళ ప్రపంచం ఉంటే లేకపోతే నివర్తేత న సంశయ మాయామాత్రమిదం ద్వైతం ఈ ద్వైతం అనేది మాయమాత్రము అద్వైతం పరమార్థతః వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశం దయోవాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. యత ఏవ మతశుద్ధ చిన్మాత్రైక స్వరూపిణో యుక్తం బ్రహ్మాత్మనోదైక్యం సుక్యుక్తం న నిరుధ్యతే. అంతఃకరణ ప్రతిబింబితమైన చైతన్యము జీవుడు, మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరుడు. జీవనకు ఉపాధి అంతఃకరణం, ఈశ్వరునికి ఉపాధి మాయ. ఉపాధులు భిన్నము కానీ ఆ ఉపాధులు ఎందు ప్రతిబింబించిన చైతన్యము కానీ బింబరూప చైతన్యముని కానీ భేదం లేదు. ఇట్లు జీవేశ్వరుడు శుద్ధ చిన్మాత్ర స్వరూపుడొకటిచే బ్రహ్మాత్మలకు ఐక్యం సిద్ధించు. కానీ బ్రహ్మము కంటే ఈశ్వరుని కంటే జీవుడు భిన్నుడు కాదు అని సిద్ధాంతములకు విరోధం లేదు. పాషాణ ప్లవనం చాపి సిద్ధ్యేత్ కాల విపర్యే నక్వపి శృతివాఖ్యానాం అప్రామ్యణంతు విద్యతే. తావత్ ఉపాధి సంబంధో యావత్ స్యాద్ భేదదర్శనం న భేదదర్శినో జంతో సంసారో నివర్తతే. కల్పనా మాత్రమయ్యును జీవునకు ఉపాధితో గల సంబంధం అనాది సిద్ధము. ఈ సంబంధము భేద దృష్టి ఉండినంత కాలం ఉండును. భేద దృష్టి విద్య వలన తొలగినంతనే జీవునకు ఉపాధి సంబంధం స్వయముగా వీడిపోవును. కాన భేదమును దర్శించినంత కాలము ప్రాణికి సంసారం నివర్తింతురు. యదా ఏవైతే తస్మిన్ కేవ పతతి శృతి భేద దృష్టే సంసారం దురంతం భయలక్షణం. అవిద్యావానాదోషభూతులు కాని విద్వాంసులకు బ్రహ్మవేత్తలు భయహేతువుకు నానాత్వము నశించినందున ఆత్మస్వరూప ప్రతిష్ఠితులై ఉండి అభయమును పొందుదు. సో భయం ఎప్పుడు పోతుంది? ఏకత్వంతో కమ్మోహ కశోక ఏకత్వం అనుపశ్యత.
ఏకత్వం ఎవడైతే చూస్తాడో, బ్రహ్మ జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాడికి దేని మీద కోరిక ఉండదు, దేని మీద భయం ఉండదు. భయం ఎప్పుడు వస్తుందంటే కోరిక ఉన్నప్పుడే భయం వస్తుంది. అహంకారంతో ఉండేటువంటి భయం. తతో నిశ్శేష సంసారోచ్ఛిత్యై నిత్యసుఖాభాంతయే జ్ఞాతవ్యం విదుషా సమ్యక్ బ్రహ్మాత్మనః. భేదమూలకమై భయలక్షణమైన సంసారం సమూలముగా నశించే నిత్య సుఖానందానుభవం సిద్ధించుటకై విద్వాంసులు బ్రహ్మముకును ఆత్మకును అభేదము చక్కగా తెలుసుకొనవలెను. తత్వసయో అఖండత్వం ఏకత్వం ప్రతిపాద్యతే తాత్పర్యేణ శృత్యా తారణార్థం ముముక్షుతాం. కావున శృతి ముముక్షులకు వారిని తరింపజేయుటకై పలుమారు బ్రహ్మాత్మలకు రెండింటినీ అఖండత్వము, అపరిచ్ఛిన్నత్వము, వ్యాపకత్వమును, ఏకత్వమును ప్రతిపాదించింది. దీనివల్ల ఏంటి ప్రయోజనము? ఈ జ్ఞానం వల్ల అంటే ఏకత్వం ప్రయోజనం, మనకి మోక్షం వస్తుంది, ఫ్రీడమ్. యజ్ఞస్య కార్యం పరిదృశ్యతే తన్మాత్రమేవాధృతం ఘటాదో సద్బ్రహ్మణ కార్యమిదం విశ్వం సదద్వయాత్ సర్వమిదం తదేవ. ఏ ఏ పదార్థం ఏ ఏ కారణం నుండి జనించుచున్నదో ఆ కార్యం దాని కారణం కంటే భిన్నము కాదు. మృత్తు నుండి పుట్టు ఘటాదులు గాని, క్షీరాదుల నుండి దధ్యాదులు గాని, వజుసుక్తికాదుల నుండి పుట్టు సత్వహితాదులు గాని, శిలాదుల పుట్టి ఏర్పడు ప్రతిమలు గాని స్వస్వ కారణముల కంటే భిన్నములు కావని పై నిరూపణ. ఈ జగత్తంతయు బ్రహ్మము నుండి జనించినది, బ్రహ్మ వివర్తము కాని సద్రూపుడకు బ్రహ్మము కంటే ఈ జగత్తు భిన్నము కాదు కాబట్టి దృశ్యమగు ఇదంతయు సదాత్మకము. ఎప్పుడైతే ఇండివిజువాలిటీ, నేను ఫలానా శరీరాన్ని, నేను ఫలానా పేరుని, నేను ఫలానా అడ్రస్ని, ఫలానా అనే ఇండివిజువాలిటీ నశించిపోయి అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ కాబట్టి తత్వమసి కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి చైతన్య జ్ఞాన ప్రతిష్ట వస్తుందో అది మోక్షస్థితి. ఆ స్థితిలో కనుక ప్రాణం పోతే మన జన్మ రాదు. లేదు మామూలుగా ప్రాణం పోయింది అంటే తక్కిన మళ్ళీ జన్మ వస్తుంది. ఏం జన్మ వస్తుంది అంటే నీ యొక్క సంస్కారాన్ని బట్టి నీ జన్మ వస్తుంది, నీ కోరికలను బట్టి, నీ భయాలను బట్టి, నీ చేసిన పాప పుణ్యాలను బట్టి. మధ్యలో స్వర్గం నరకం ఉంటాయి, మళ్ళా వచ్చే జన్మ. సో ఈ జన్మ మళ్ళా జన్మ నుంచి తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం. నిర్దిశ్యమానోపి వికార ఏష భ్రాంతైర్తద్బుద్ధిరాత్మదోషాత్ సతత్కృతిరూపయితం న శక్యతే మృత పృథక్త్వేన ఘటాదయో యథా యతస్థో విశ్వమిదం సమస్తం బ్రహ్మైవ మృత్స్నైవ యథా ఘటస్తథా మూర్తామూర్త వికారజాతముదితం సత్యాదికం సర్వత తచ్చేత్యాగం అబోధితం బహువిధం యన్నామరూపాత్మకం తత్సర్వం స్వయమేకమేవ సదభూత్ తస్మాత్ పరం బ్రహ్మణ కించిన్నాస్తి విచారితం సదఖిలం బ్రహ్మైవ సద్వస్తుతః. సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. ప్రత్యగేష పరం బ్రహ్మ బ్రహ్మైవ ప్రత్యగేషకః నోభయోరంతరం కించిత్ సహంతే హృదయ క్వచిత్. ప్రత్యేగాత్మయే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ. ప్రత్యేగాత్మ అంటే ఏంటి? నేను అని మీకు ప్రత్యక్షముగా 24 గంటలు అనుభూతిలో ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో ఆత్మతత్వం, అదే నేననే తత్వం, అది ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మయే ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మ. అయమాత్మ బ్రహ్మ ఈ మహావాక్యం. ఇంతవరకు సర్వం కలిగిన బ్రహ్మ చెప్పాడు, అంతకుముందు తత్వమసి చెప్పాడు, ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ చెప్తున్నాడు. అధర్వేదంది మాండూక్యోపనిషత్తు ఉంది అయమాత్మ. ప్రత్యగేష పరం బ్రహ్మ బ్రహ్మైవ ప్రత్యగేషకః నోభయోదంతరం కించిత్ సహంతే శ్రుతయ క్వచిత్. స్మృతేశ్చాపి తత్వం పర్యాలోచ్య స్వయుక్తిభిః బ్రహ్మాత్మనోర్నైవ భేదం ఈషత్ పశ్యంతి సూరయః. విద్వాంసులు స్వయుక్తి అనుభవములచే శృతి స్మృతి వాక్య తాత్పర్యములను పర్యాలోచన చేసి తత్వమును ఎదిగిన వారై బ్రహ్మకును ప్రత్యేగాత్మకును స్వల్పముగు భేదమును కూడా దర్శింపరు. విభేద జనక జ్ఞానే నాశమాత్యంతికం గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కిం కరిష్యతి. అజ్ఞానము చే భేద జ్ఞానముకు మూల కారణం. బ్రహ్మజ్ఞులకు ప్రత్యేగాత్మకు భేదము కల్పించినట్టు ఆ అజ్ఞానమును బ్రహ్మ విద్య ఉదయించి అత్యంత నాశకము లయం పొందే అది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. కాన బ్రహ్మమునకు ఆత్మకు కల భేదము కల్పితము గాని వాస్తవం కావు. నానారూపదయో ఎత్ర కల్పితాశ్చిత్త విభ్రమాత్ వ్యోమ్ని నగరం ఎత్ర బ్రహ్మ తత్వమసి ధ్రువం. చిత్తభ్రాంతి చేత ఆకాశము నగరమున కల్పించినట్టుగా ఆకాశం ఎట్టి సంబంధం లేనట్టుగా అజ్ఞాన వశముని కల్పితముకు నామరూపాదులతో ఎట్టి సంబంధం లేక
అసంగ నిష్క్రియ స్వభావుడై ఏ బ్రహ్మ నిరంతరము విరాజించుండునో కట్టి బ్రహ్మమే నీవు అని నిశ్చయం. అస్థి భాతి ప్రేమ రూపం నామ చేత్యంత అద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తథోద్వయం. ద్రష్టదర్శన దృశ్యానాం అభావో యత్ర దృశ్యతే యదేవ కేవలం శుద్ధ బ్రహ్మతత్వమసి ధ్రువం. అంతఃపూర్ణం బహిఃపూర్ణం స్వయం అద్వయం అక్రియం యదనంతం పరం జ్యోతి బ్రహ్మతత్వమసి ధ్రువం. ఇవన్నీ ఇప్పుడు ధ్యాన శ్లోకాల్లా ఉన్నాయి. నువ్వెవరో చెప్తున్నాడు. అంతఃపూర్ణం బహిఃపూర్ణం స్వయం అద్వయం అక్రియం యదంతం పరం జ్యోతి బ్రహ్మతత్వమసి ధ్రువం. యద్గ్రాహ్య గ్రాహకాదీనాం భాసకం తద్విలక్షణం భామాత్రం పరితః పూర్ణం బ్రహ్మతత్వమసి ధ్రువం. భాసునా భాసితం రూపం యథా చక్షుస్తథా మనః ఏన భాతమిదం వేత్తి బ్రహ్మతత్వమసి ధ్రువం. సకృద్విభాతం పురతః సర్వస్మాత్ విభాతి యద్భావం అనుభాతీతం బ్రహ్మతత్వమసి ధ్రువం. దర్శనం శ్రవణం జ్ఞానం యత్ర న అన్యస్య విద్యతే సూక్ష్మం అన్యపదేశం యద్బ్రహ్మతత్వమసి ధ్రువం. నిష్కళం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం శుద్ధం విజ్ఞానం ఆనందం బ్రహ్మతత్వమసి ధ్రువం. తత్వమసి మళ్ళా చెప్తున్నాడు. ఈ 4 మహావాక్యాలు మళ్ళా ఒకసారి ఇది ఒకసారి అది ఒకసారి అది ఒకసారి ఇది చెప్తున్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచో ఏన భాస్యతే తదేవాహమితి జ్ఞాత్వా తు అన్యత్ర ఆత్మరతిం త్యజ. యద్యత్ స్వప్న శరీరే అహమితి ధీ సమాం సంభావితా నిద్రయా తద్వజ్జాగ్రతి మాయాత్ర వపుషి స్వాత్మభీ కల్పితా. సత్యం వై తదసి ఆత్మని ధియా పశ్య స్వమేకాగ్రయా నిత్యం శుద్ధం అనంతం అవ్యం సుఖం బ్రహ్మాసి సాక్షాత్ పరం. నీవే బ్రహ్మమై ఉన్నావు. దేహేంద్రియ ప్రాణమనో అహమాద్యై సహస్థితః సన్నపి సంగహీనః వ్యోమేనే మేఘైర్ అమలస్వరూపః త్వం ప్రత్యేగాత్మాసి సదా శివో అసి. శివోహం శివోసి. క్షరాక్షరాభ్యాం చ విలక్షణః సన్ క్షరాక్షరావ్యాహృతి హేతుభూతః. క్షరము అక్షరము నశించిపోయేవి నశించిపోనిటికి వీటికంటే రెండిటికంటే విలక్షణమైంది రెండిటికి కారణమైంది. తయోశ్చ తద్ వికృతేషు సాక్షి వాటి పరివర్తనలో సాక్షిగా ఉన్నది త్వం అది నీవు ప్రత్యేగాత్మ అసి సదా శివోసి. అంతర్బహిశ్చైకరసో నిరంతో వ్యోమేవ పూర్ణం నిరుపాధిరేకః నిరంతరానందఘనో అద్వితీయః త్వం ప్రత్యేగాత్మాసి సదా శివోసి. ఇవన్నీ మనం ధ్యాన శ్లోకాల కింద మనం చదువుకోవచ్చు మాటిమాటికి. త్వం దృశ్యభిన్నోపి దృశ్యస్వరూపః శశ్వత్ ప్రతీతోపి అవబోధమాత్రః సదేకరూపోస్య అహమాదిముక్తః త్వం ప్రత్యేగాత్మాసి సదా శివోసి. అశబ్దం అస్పర్శం అరూపమవ్యయం తథా రసం నిత్యం అగంధవచ్చయత్ అనాద్యనంతం మహతం పరం ధ్రువం యదక్షరం తత్వమసి ధ్రువం మునే. న స్థూలోసి న సూక్ష్మోసి నాపి కారణ విగ్రహ. నీవు స్థూల శరీరం కాదు, నువ్వు సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు. బ్రహ్మైవాసి నువ్వు బ్రహ్మంవే. న సందేహ డౌట్ లేదు. ప్రత్యక్ బోధైక లక్షణ. జన్మ మృత్యు జరారోగ కులగోత్ర ఆశ్రమాదయ. జన్మ మృత్యు జరా రోగం కులం గోత్రం ఆశ్రమం ఇవన్నీ కూడా సూక్ష్మస్యైవతు సూక్ష్మ శరీరాన్ని కానీ తుషాం సాక్షినో నయో కష్ట నీది కాదు. అజ్ఞాన జడతాలస్య మోహానిద్ర భ్రమాదయ. అజ్ఞానము జడత ఆలస్యము అంటే లేజినెస్ మోహం నిద్ర భ్రమ ఇవన్నీ కూడా కారణస్యైవతే అమీషాం సాక్షినో నైవ కశ్చన అవన్నీ నీకు కాదు. శంకరాచార్యులు కూడా దేహాన్యత్వాన్నమే జన్మ జరాకర్షణయాదయ. నేను దేహం కాదు కాబట్టి నాకు జన్మ లేదు నాకు మృత్యు లేదు. సో అప్రాణత్వాన్నమే పిపాస ఆకలి లేదు దప్పిక లేదు. మనస్సు అమరస్వాన్నమే దుఃఖ రాగ శోక భయాదయ ఇవన్నీ ఏం లేవు నాకు. కర్తృత్వ భోక్తృత్వ అహంత మమతాది లక్షణ బుద్ధైరేవ సంసారో నతే సంప్రతి సాక్షిణ. స్థూలాది దేహ సంబంధో జన్మ మృత్యుశ్చ సంస్కృతి స్వాజ్ఞానేవ త్వయా స్వస్మిన్ సర్వమేత ప్రకల్పితం. ఆయన అష్టావక్ర సంహితలో శరీరం స్వర్గనరకో బంధ మోక్షో భయం తథా కల్పన మాత్రమే కిన్మే కార్యం చిదాత్మన అన్నాడు. నీ జన్మలు నీ మృత్యువులు నీ స్వర్గాలు నరకాలు దుఃఖాలు ఇవన్నీ కూడా కేవలం కల్పన మాత్రం భ్రమ. నాకేంటి సంబంధం. రాహుణ గ్రహణం మోక్షోనైవ భానోర్యథా తథా
సంసార బంధో మోక్షశ్చ నైవతే నిర్వికారణ. గ్రహణంలో నిజంగా సూర్యుడికి గ్రహణం పట్టిందా? లేదు, అది ఊరికే అట్లా నీడ కనపడుతుంది అంతే. అట్లాగే నీకేమి లేదు, ఇవన్నీ ఉన్నా లేనట్టే. స్వయం తత్వం అవిజ్ఞాయ సర్వం త్వయి వికల్పితం. నీ సంగతి నీకు తెలుసుకోకపోవటం వల్ల అంతా నీలోనే కల్పింపబడింది. నిర్వికారే నిరాకారే వ్యోమని శావతాదివత్. ఆకాశం రూపరహితమైనను దాని యథార్థ స్వరూపం ఎరుగక భ్రాంతిచే దాని యందు నీల రంగు ఆరోపించి ఆకాశం నీలముగా ఉన్నది అని వ్యవహారం సల్పుచుందరు. ఆరోపిత నైల్యముతో నీల రంగుతో ఆకాశం ఎట్టి సంబంధం లేదు. ఆకాశం అంటే గగనం, సూర్యుని ఏం లేదు అక్కడ, నథింగ్ ఇస్ దట్. అట్లే జీవుడు నీవు నిర్వికారుడు అయినను ఆ జీవుని యథార్థ స్వరూపం ఎరుగక భ్రాంతి చే స్థూల సూక్ష్మ కారణ శరీర ధర్మములను జీవుని యందు ఆరోపించి జీవుడు కర్తృత్వ భోక్తృత్వాది లక్షణ సంసారబద్ధుడై వికారముకు లోనగుచుండని వ్యవహారం చేయుచుండు. కల్పిత ధర్మములతో జీవునికి ఎట్టి సంబంధం లేదు. కాన నీవు అసంగుడవు, నిర్వికారుడు. ఆరోపిత సత్యవదేవ భాతి భ్రాంతస్య యద్యత్ వసుదేవ తత్తు కుంభాకృతి కుంభం తిష్టజాయతే కుంభాత్మనా పశ్యతి యస్తు మృత్స్నా చక్షుష్మతో బుద్ధిమతో వివేకినః ప్రామాణికస్మాత్ర యథార్థదర్శినః అంతర్బహిః సర్వత ఏవ కుంభో మృదేవ కశ్చిన్న తతో పరోర్థః. కామన్ సెన్స్ ఉన్నవాడి కుండ పగిలిపోతే ఏడవడు, ఎందుకంటే మట్టి మళ్ళా కుండ చేయొచ్చు. విజ్ఞాతే సత్య అధిష్టాని కల్పితం నైవ దృశ్యతే రూప్యం కిం దృశ్యతే శుక్త్యో నీల పృష్ఠాది దర్శిని. అధిష్టాన పదార్థ జ్ఞానం కలిగినంతనే కల్పిత వస్తువు నశించును. రజతం రజతత్వం చ ఆకచక్యం చ పాండిమా సకలం శుక్తిరేవాసి శుక్తితత్వావధారణ తథైవ బ్రహ్మణి జ్ఞాతే స్వాత్మన కేవల ఆత్మని బ్రహ్మైవ సకలం విశ్వం స్థూల సూక్ష్మాది సంగీతం. చిదేవ దేహోస్య చిదేవ మనశ్చిదేవాపి సధీశ్చిదేవ. చిత్ అంటే కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్. ఆ చిత్తే దేహము, ఆ చిత్తే మనస్సు, ఆ చిత్తే బుద్ధి, ఆ చిత్తే కర్త భోక్త. చిదేవ కర్త భోక్త చిదేవ భోగ్యం చ విదేవ సర్వం. చిదేవ పంచభూతాని చిదేవ భువనత్రయం. చిదేవాహం చిదేవత్వం సర్వమేతత్ చిదేవ హి చిదానందరూప శివోహం శివో. సదేవేదం సర్వం తిథి పదత్ సాక్షాత్ శృతిరపి ధ్రువం సర్వం విశ్వం భవతి న చిదే చ చిదేవ అనుభవతః. చితో భిన్నం కించిన్న కలయితుం క్వాపి విదుషాం సతాం దృష్టైరద్వైర విరహితే బ్రహ్మణి పరే. మృదాది దృష్టాంత బలేన యుక్త్యా శృత్యానుభూత్యా సరితం విదిత్వా నిర్మూల్య భేదం స్వమనః ప్రసూతం చిన్వస్మిన్ రమస్వ ఆత్మసుఖేన నిత్యం. ఎప్పుడు నీ చిదానందంలో రమించుచుండు జీవన్ముక్తుడివై. నిరస్తభేదే నిఖిలాత్మనా స్థితే నిరాస్పదే బ్రహ్మణి నిత్యసిద్ధే నిరంతరానంద ఘనే నిరీహే స్వస్మిన్ రమస్య ఆత్మసుఖేన నిత్యం. అవిద్యమానార్థ విశేష కల్పన విచక్షణం సంస్కృతి కారణం మనః నిగృహ్య సర్వై కరణై సహాత్మని స్వస్మిన్ రమస్వ ఆత్మసుఖేన నిత్యం. నీలో నువ్వు ఆనందంగా ఉండి, ఏం లేదు అన్ని వదిలేసి నీలో నువ్వు ఉండిపోవడమే మోక్షస్థితి. అపార సంసార నిదాన వాసన గ్రంథిక్షయం సాధు విధాయుక్త్యా అఖండ బోధైకరసే సదాత్మని స్వస్మిన్ రమస్వ ఆత్మసుఖేన నిత్యం. అంతులేని సంసారములకు కారణమైన మనస్సునందు ముడిబడిన వాసనలను వేదాంత వాక్య ప్రమాణానుబద్ధములకు యుక్తుల చేత నశింపజేసి అఖండ జ్ఞానేక స్వరూపము సద్రూప బ్రహ్మాత్మకమునకు స్వస్వరూపం నందు బ్రహ్మానందమును అనుభవించుచు క్రీడింపుము. రమస్వ అంటే ఆడుకో అంటున్నాడు, ఆనందంలో ఆడుకో అంటాడు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. పశ్చాత్ పురస్తాదపి చోపరిష్టాత్ విదిశ సమస్తాద్ విదిశో అప్యధస్థాత్ పూర్ణం సదాత్మానం అవేక్షమాణ స్వస్మిన్ రమస్వ ఆత్మసుఖేన నిత్యం. అక్కడ ఇక్కడ పైన కింద ముందు వెనకాల అంతటా ఉన్నది ఒకటే బ్రహ్మము, అదే నీవు అనేటువంటి బ్రహ్మానందంతో ఎప్పుడు స్వస్వరూపమున క్రీడింపుము. స్వానంద పీయూష నిధౌ నిమగ్నో నిగృహ్య బాహ్యాంతర ధీ ప్రచారం తదేకతాప అపన్నమనా నిరీహ స్వస్మిన్ రమస్వ ఆత్మసుఖేన నిత్యం. కో నామ విద్వానవహాయ నిత్యం బ్రహ్మన్ స్వప్రాప్తం అఖండ సౌఖ్యం కథం రమేతాసతి తుచ్చకల్పే వశాత్మకే వైషయికే సుఖేత్ర.
శాశ్వతమై అప్రయత్నముగా స్వయం సిద్ధమై ఉన్న అఖండాత్మానందానుభవం అనేది సౌఖ్యము వదిలిపెట్టి మిగుల తుచ్చమై అసత్యమయుండు శబ్దాది విషయ జన్య సుఖమునందు తత్వము నెలిగిన విద్వాంసుడెవడు ప్రవర్తించడు. మందార నగరంద మాధుర్యమునదేలు మధుపప్పు పోపునే మదనంతులకు నిర్మల మందాకిని వీచిగలదు రాయించ చన్నే తరంగిణులకు భుజోదర పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తం ఏ రీతి ఇతరమును చేరనేర్చు వినుత గుణశీల పాటలు వేయుమిలా త్యక్త్వ ఆత్మానం సదానందం విషయం. మీకు డౌట్ వచ్చిండొచ్చు ఇందాక మరి భక్తి యోగం ఇప్పుడు చెప్పింది ప్రహ్లాదుడి గురించి, మరి ఆ విష్ణువు ఎవరు ఈ ఆత్మ ఎవరు అంటే రెండు ఒకటే. అదే బ్రహ్మమే విష్ణువు, విష్ణువే బ్రహ్మం, రెండు ఒకటే. త్యక్త్వ ఆత్మానం సదానందం, శివుడైనా సేమ్ థింగ్. త్యక్త్వ ఆత్మానం సదానందం విషయాన్ని ఎస్తు సేవతే, తనలో ఉన్న ఆత్మ సుఖాన్ని వదిలిపెట్టి విషయ సుఖాలు వెంబడి, అంటే నేను ఇది ఐస్ క్రీమ్ తినాలి, నేను అది వెళ్ళాలి చేయాలి అనేటువంటి తుచ్చమైనటువంటి వాటి వెంట పరిగెత్తేందుకు ఎస్తు సేవ పిపాసార్థం సుధాం త్యక్త్వ గరళం పాతుమిచ్చతి, అమృతం ఉండగా ధరడానికి అది వదిలిపెట్టి విషయం వెంబడి పరిగెడుతున్నావు. ఎస్ ఆత్మసుఖముత్సృజ్య సుఖం బాహ్యం అపేక్షతే, కరస్థం పాయసం త్యక్త్వా స మూఢో వేడికూత్పరం, యద్యానంద స్వమాత్మానం త్యక్త్వేచ్ఛత్ సరస్సుఖం స్వానందానుభవాస్తే నైవాస్యాసు నీయతే. పరమానందమును అనుభవించువాడు ఎవడునో అల్ప సుఖమును నాశింపడు. అల్పసుఖములకై ప్రాకులాట పరమానందానుభవం లేనిప్పుడే కలుగును. కాన నిత్య నిరతిశయ ఆనంద ఆత్మస్వరూపమును విడిచి ఇతర శబ్దాది విషయ తుచ్చ సుఖములకై ఎవడు ప్రాకులాడునో వానికి ఆత్మానందానుభవం పొత్తుగా లేదని తెలుసుకోగలను. భోగ్య దృష్టి యదా యస్య న తస్య బ్రహ్మదర్శనం, యస్యాత్తి సర్వదా ధ్వాంతం న తస్యాత్ విలోకనం. నేత్రదోషం చే ఎప్పుడు చీకట్లు కమ్మి ఉండు వానికి సూర్యదర్శనం దుర్లభం ఉన్నట్లు, అజ్ఞాన దోషం చే ఎప్పుడు స్వభిన్నముగా తోచి భోగ్య జాతమునందు దృష్టి గల వానికి బ్రహ్మ దర్శనము దుర్లభము. అద్వితీయం పరం బ్రహ్మ సర్వత పశ్యత సదా, ప్రపంచ దర్శనం కుష్ఠం కుతో భోగ్యాభిదర్శనం. బ్రహ్మవిద్ బ్రహ్మభూత సన్, బ్రహ్మవిద్ బ్రహ్మయ భవతి అని, బ్రహ్మవిద్ బ్రహ్మభూత సన్ బ్రహ్మణ్యేవ రమతుల్యం, ఇష్టానిష్టార్థయో క్వాపి నహృష్యతి న శోచతి, అఖండం సచ్చిదానందం బ్రహ్మైవాస్మి నచేతరత్ ఇత్యాత్మనానుభవతో బ్రహ్మ నిష్ఠస్య యోగినః యతేర్నిష్పద్యతే నిత్యం నిర్వాణ సుఖముత్తమం. త్యక్త్వా బాహ్యమిదం మనోనిలయం తుచ్చం తేత్ సర్వం బుద్ధ్యా నిశ్చలయా గురుక్తిపరయా విజ్ఞాయ తత్వం మునే బ్రహ్మణ్యస్తభిదే చిదాత్మని సదానందే అద్వయే నిర్గుణే లీనః స్యాస్తగతే సుఖేన వసత తూష్ణీం కిమన్యైర్భ్రమై. అస్మాత్ పరిశరీరాద్ అహమాదికాన్మనీం నిస్సమ్య కుముక్తో యది బోధదృష్ట్యా జ్యోతి పరం తత్వం ఉపేత్తి తేన స్వేనాత్మనా తిష్టతే స ముక్తః. అట్లా ఎవడు ఉండిపోతాడో వాడు ముక్తుడు. ప్రత్యక్ దృశా స్వాత్మనాథైవ నిత్యం పశ్చన్న పావత్త బహిఃప్రవృత్తి నిరంతరానంద రసావిపూర్ణయా వృత్తా సదా తిష్టతి స ముక్తః. ఉన్మత్తవద్ బాలవత్ యస్యాప్యత నిర్గత్య దేహస్థితిం ఆత్మనిష్ఠ సదేహగాహ గేహానుమదాత్ మృతి రేగ ఏకాత్మనా తిష్టతి యస ముక్తః. ఎవడు దేహాత్మ భ్రాంతి విముక్తుడై దేహాంద్రియాదులందు అహంకార మమకారము లేక దేహాది అభిమానమును తెగగోసి బాలోన్మత్తులలో చరించుచు అప్రయత్న సిద్ధ పదార్థములతో దేహరక్షణము కావించుకొనుచు ప్రారంధ కర్మ ఫలమై అనుగతమగుచున్న శరీరం యొక్క వికారములతో గాని శరీరముతో గాని అనువర్తించుచుండు మనోవృత్తుల వికారములతో గాని ఎట్టి సంబంధము లేక ఈ మనోవృత్తులు ఈ కల్పిత బాహ్య జగత్తు మిథ్యా, ఇది నా యందు కల్పింపబడినది కాన నాకంటే భిన్నములు కావు, కావున నేనే సర్వము అయ్యున్నానని దృఢ నిశ్చయంతో సర్వాత్మ భావమును నిరంతరం వెలుచున్న అతడు ముక్తుడు. సాక్షిణ్యశేషం ప్రవిలాప్తి దృష్ట్యం నవతమద్వయే బ్రహ్మణి నిష్ప్రపంచే తతస్వయం వ్యోమపదేవ పూర్ణాత్ ఆత్మన ఆత్మనా తిష్టతి యస ముక్తః. సర్వేషు భూతేషు స్వ అలోక్య చ స్వం సర్వాణి భూతాన్యపి చ ఆత్మని సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని స్వమేవ సర్వం సమవేక్ష్య పశ్చాత్ సర్వాత్మనా తిష్టతి యః స ముక్తః. ఆశాయస్య విలోకితే విషయే నోదితి న్యాసాగ్రో బ్రహ్మణ్యేవ
తదాత్మనా స్థితతయా నాహం మతి వర్షస్మణి వేదం కార్యమతార్యమిత్యపి కథా బాహ్యార్థ సంభావన జీవన్నేవ సముక్త ఇత్యభిదే ప్రాచీన వాచామయి త్వం నిర్వికల్పేన సమాధినా స్వం సర్వాత్మకం వీక్ష్య వివేక దృష్ట్యా స్వాత్మ అశేషం ప్రవిలాప్య దృశ్యం పూర్ణాత్మనా తిష్ఠ పూర్ణాత్మ అనుభవంతో ఉండు సుఖం విముక్త విషయాణం స్మృతిశ్చాసో పక్షో ద్వౌ చిత్తపక్షిణః జాభ్యాం ఉడ్డీయతే చిత్తం తదుచ్ఛేదసామ్యతి మామయం హంతి విషయో బంధకత్వ స్వభావతః న స్నానమంత్రార్చన కీర్తనాది వా న తీర్థదేవాది న కర్మభిక్షో యుక్తం యతో నాత్మవతి ప్రవర్ధకం అనాత్మశాస్త్రేతమవ్యశేషం న కర్మ న మోక్షం ప్రతికారణం తృతీయ స్వయం నిత్య విముక్తిమిచ్చతాం న కర్మణా ప్రజేయతి సాక్షాత్ కర్మాఖిలం సాధు నిషేధతి శృతి. సో ఇది లాస్ట్కి వచ్చాము, ఆల్మోస్ట్ అయిపోయింది. అహమితి కల్పనావకాశో యది మనసోస్తి తదా బహిర్ప్రవృత్తి అహమితి అఖిలం వదే సదైవ శుద్ధం పరిమిత దృష్టవత కుతో అవకాశ. సో లాస్ట్ శ్లోకాల్లో ఆయన చెప్పేసి క్లోజ్ చేద్దాం, అయిపోయింది. యత్తు స్పష్టం మయా పూర్వం ప్రకృతి విలాపనం తదా ఇదానీం ప్రవక్ష్యామి సమాసేనేవ సాదరం సర్వానాం దృశ్య ప్రవృత్తీనాం తత్తద్వాసనయా సహ బ్రహ్మాత్మదర్శనం యత్తు ప్రకృతే లాపనం హి సత్ రజ్జా ప్రతీతో భుజగో వివేకాద్ బుద్ధే దాదా రజ్జుతే గృహ్యతే విలాపనం తజ్జగతస్తథాయం ప్రత్యగ్ దృశా బ్రహ్మతయా అవతారణం. సో బ్రహ్మ జ్ఞానము చెప్పబడింది, మహావాక్యములతో మహావాక్య దర్పణం పూర్తయింది. నెక్స్ట్ ఇంకొక పుస్తకం తీసుకెళ్ళి మొదలెట్టచ్చు మనం నెక్స్ట్ వీక్. అది ఇది వాల్యూమ్ 3, ఇది అయిపోయింది. వాల్యూమ్ 4లో వీరు మొత్తము సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అని ఒకటి ఉంది, శంకరాచార్యుల వారి ప్రకటన గ్రంథము. అది మనం మొదలెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ రోజుతో ఈ మహావాక్య దర్పణం సమాప్తం.